అందరికీ నమస్కారం. ఈరోజు చర్చనీయాంశం ది ఆర్ట్ ఆఫ్ ఎపాలజీ. ఎవరైనా క్షమించమని అడగడం. క్షమించండి అన్న పదం క్షమించమని అడగడానికంటే కూడా చాలా ఎక్కువైంది. గమనించాలి మనం. దాని ది పవర్ ఆఫ్ సారీ బిల్డింగ్ రిలేషన్షిప్స్. సర్వసాధారణంగా మనం సమాజంలో సహజీవనం చేస్తున్నప్పుడు తెలుసో తెలియకో కొన్ని అదర్స్కి ఇన్కన్వీనియన్స్ కలిగజేస్తాం. దానివల్ల మన సంబంధ బాంధవ్యాలు కొంచెం ఇరుకున పడే అవకాశం వస్తుంది. మరి అలాంటి పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలంటే సారీ చెప్పచ్చు. అయితే క్షమాపణ చెప్పడం అనేది ఏంటి, అసలు ఎలా చెప్పాలి? క్రాఫ్టింగ్ ద అపాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ కొన్ని అంశాలు చూద్దాం. ది పవర్ ఆఫ్ అపాలజీ, సారీ చెప్పడం, బిల్డింగ్ రిలేషన్షిప్స్ త్రూ అపాలజీస్. ఇందాక మనం చెప్పినట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ రిగ్రెట్ అన్నమాట. అరే, నా వల్ల మీరేమన్నా ఇరుకున పడినట్టయితే, హర్ట్ అయినట్టయితే, ఇన్కన్వీనియన్స్ వచ్చినట్టు నన్ను క్షమించండి. మరి అలా అనడం అంత ఈజీగా జరుగుతుందా? లేకపోతే మనకేమైనా అహం అడ్డొస్తుందా? ఎవరిది తప్పు అనేటటువంటి తర్కంలోకి వెళ్తూ ఉంటామా? ఇవన్నీ కొంచెం ఆలోచించాల్సిన విషయాలు. ఒక సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు మీ పాత్ర ఏంటి అన్నది మనం ఆలోచించాలి. అంటే ఐ యాజ్ ఎ సెంటర్ మనం ఆలోచించాలి. నేను అలాంటి సంఘటనకి కారణం అయినప్పుడు నేనేం చేయాలి? సంబంధ బాంధవ్యాలను తగ్గకొట్టుకోకుండా ఏం చేయాలి? ఒకవేళ డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ని ఎలా రిలీవ్ చేయాలి, ఎలా రిపేర్ చేయాలి అన్నదే మనం సేయింగ్ సారీ అన్నమాట. దాన్నే మనం ఎపాలజీ అంటాం. హలో, నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి, పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్, ఫార్మర్ ప్రొఫెసర్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ డీన్, presently the founder director, Attitude Positive Behavior Management Training Solutions, Hyderabad. Welcome to our channel. Ramadevi Foundation, Hyderabad వారి సౌజన్యంతో నడపబడుతున్న మా ఛానల్ డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్కి పునఃస్వాగతం. మా ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరు మా ఛానల్ని లైక్ చేయండి, అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, ఈ వీడియోల్ని షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ బటన్ ప్రెస్ చేసి లైక్ చేయండి. ఈ సారీ చెప్పడం, అంటే ఈ క్షమాపణ చెప్పడం అసలు ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్? మొట్టమొదటిది రీబిల్డింగ్ ది ట్రస్ట్. ఒకవేళ ఏమైనా సరే అదర్ పర్సన్కి సంబంధించి రిలేషన్షిప్ మనకి చెడిపోతుంది అనిపించినప్పుడు సేయింగ్ సారీ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు రీబిల్డ్ ట్రస్ట్ అన్నమాట. ఇట్స్ యాక్చువల్లీ కార్నర్ స్టోన్ ఫర్ ఎనీ స్ట్రాంగ్ బాండ్. మనకు కావాలనుకుంటున్నారా బాండేజ్ ఎక్కలేదా, వదిలించుకోవడం అనుకుంటున్నారు? సో వితౌట్ ట్రస్ట్ రిలేషన్షిప్స్ బికమ్ ఫ్రెగైల్. పోతాయి కదా, రిలేషన్షిప్స్ పోతాయి ఆటోమేటిక్గా. సో కమ్యూనికేషన్ సఫర్ అవుతుంది. వాళ్ళ మధ్యలో మనకి ఇంకా భావ ప్రకటన అలా ఉండవు, గొడవలు అలా ఉండే అవకాశం. సో ఒక అపాలజీ, చక్కటి అపాలజీ చెప్తే ఆ నమ్మకాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసిన వాళ్ళం అవుతాం. రెండో విషయం, మనకి ఒక ఇమోషనల్ మెచ్యూరిటీ వచ్చినట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది ఒక సారీ చెప్తే. డిమాన్స్ట్రేటింగ్ ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే సమస్యని మీరు ఓనర్షిప్, యాజమాన్యం వహించాలి. టేక్ ఓనర్షిప్ ఆఫ్ యువర్ మిస్టేక్. తప్పేం లేదు. అపాలజైజింగ్
షోస్ ఇమోషనల్ మెచ్యూరిటీ. మీ భావోద్వేగాల్ని ఎంత మీరు నియంత్రించుకుంటున్నారో, చక్కగా అదర్స్కి సారీ చెప్పారు అనేటటువంటి భావన ఏర్పడుతుంది. అండ్ ఇట్ డెమాన్స్ట్రేట్స్ యువర్ విల్లింగ్ టు లెర్న్ అండ్ గ్రో ఫ్రమ్ మిస్టేక్స్. అరే తప్పు చేశానండి, ఇదే కాదు అండంలో మనకి ఒక భావన వస్తుంది. అంటే మనం అలాంటి మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేయకూడదు, నేర్చుకుంటాం మనం రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేయాలి. అలాగే ఇట్ ఈస్ సారీ చెప్పడం అనేది, అపాలజీ అనేది, ఇట్స్ అన్ ఓపెనింగ్ ద డోర్ ఫర్ ఫర్గివ్నెస్ అండ్ హీలింగ్. ఒక సమస్య వచ్చింది మన వల్ల, అంటే కాకతాళీయంగా జరిగి ఉండొచ్చు, కానీ దాని నుంచి ఒక హీలింగ్ ఏర్పడిన ఇద్దరి మధ్యలో సంబంధ బాంధవ్యాలు చెడిపోకూడదు కదా, ఒక హీలింగ్ ఏర్పడాలి. అలాగే ఫర్గివ్నెస్ అంటే ఏమంటారు దాన్ని, క్షమాపణ అనమాట. అంటే మనం ఏంటి, వాళ్ళు చెప్పకుండానే, వాళ్ళ చేత చెప్పించకుండానే మనం వాళ్ళని క్షమించేస్తాం. ఒకవేళ వాళ్ళది తప్పయి వాళ్ళు ఎక్కువగా బాధపడుతున్నారు అనుకోండి, ఇప్పుడు ఏం పర్వాలేదు సార్, నథింగ్ టు వరీ అనేచ్చు. సిన్సియర్ అపాలజీ క్రియేట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఫర్గివ్నెస్. వాళ్ళు క్షమిస్తున్నాను క్లియర్గా చెప్పాలి. దిస్ allows the person who was hurt to move forward and begin the healing process. అవతలకి అర్థమవుతుంది హీలింగ్ ప్రాసెస్లో మనం ఉన్నాం, పర్వాలేదు, ఆయన మనని చక్కగా అపాలజీ చెప్పారు. దిస్ హ్యాపెన్స్ నార్మలీ. సో ఏదైనా ఒక రిసెంటిమెంట్ ఉంటే మనం అంటే ఒక రిలేషన్షిప్స్కి ఫాస్టర్ చేయాలి మనం. అంటే బాంధవ్యాల్ని, సంబంధ బాంధవ్యాలను ఇంకా పెంచుకోవడం కోసం పనిచేసేటటువంటి దీంట్లో మనకి ఈ అపాలజీ, క్షమాపణ చెప్పడం అనేది ఉపయోగిస్తుంది. తర్వాత ఇట్ ప్రమోట్స్ ఓపెన్ కమ్యూనికేషన్. చక్కగా సరదాగా ఓపెన్గా ఎక్కడ దాపరికం లేకుండా మాట్లాడుకునేటటువంటి వాతావరణాన్ని కల్పించేదే ఈ అపాలజీ, క్షమించమని అంటున్నాం. ఇట్ డెమాన్స్ట్రేట్స్ that it is safe to address hurt feelings. ఎవరికైనా కష్ట నష్టాలు అనిపిస్తే, చికాకు అనిపిస్తే దాన్ని అడ్రస్ చేయడానికి అపాలజీ చాలా ముఖ్యమైనటువంటి. దిస్ ఫాస్టర్స్ మోర్ ఆనెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, బోత్ ది పార్టీస్. చక్కగా మీరు మనఃపూర్వకంగా పూర్తిగా అర్థం చేసుకుని ఆనెస్ట్గా ఉన్నారని అర్థం. ఎక్స్ప్రెస్ సారీ ఫ్రీలీ. అలాగే మోర్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ దారితీస్తుంది. అపాలజీస్ కాంట్రిబ్యూట్ టు ఎ పాజిటివ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ అట్మాస్ఫియర్. పరస్పరం గౌరవించుకునేటటువంటి ఓపెన్ అట్మాస్ఫియర్కి మీరు ఒక వే చూపించినట్టు అవుతుంది. అది ఒక ఫ్యామిలీలోనే అవ్వచ్చు, లేదా ఫ్రెండ్షిప్ సినారియోలోనే అవ్వచ్చు, లేదా మనం చేసేటటువంటి సంస్థలు, ఆఫీసెస్లో కూడా ఏదైనా అయ్యవచ్చు. సో ఇలాంటి అపాలజీస్ చెప్పడం వల్ల ఏంటంటే ఇట్ షోస్ ఎ విల్లింగ్నెస్ టు బి అకౌంటబుల్ అండ్ క్రియేట్ ఎ స్పేస్. మీరు బాధ్యత వహిస్తున్నట్టు, మంచిగా ఉండడానికి స్పేస్ క్రియేట్ చేస్తున్నట్టు ఒక రకమైనటువంటి ధోరణి మనకి కనిపిస్తుంది. ఎవ్రీవన్ ఫీల్స్ వాల్యూడ్ అండ్ రెస్పెక్ట్. ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు అనేటువంటి భావనని మనం ప్రసారం చేసినట్టు అనిపిస్తుంది అపాలజీస్ చెప్పడం. చూద్దాం ఇప్పుడు ఒక క్షమాపణ ఎలా చెప్పాలి అంటే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, అది చిన్న విషయంగానే అనిపించవచ్చు, కానీ చాలా అగాధాలని సృష్టిస్తుంది. తెలుసుకోండి, అంటే మనము కంటిన్యూస్ రిలేషన్షిప్స్లో ఉండాలి కాబట్టి క్రాఫ్టింగ్ ది అపాలజీ చాలా ఇంపార్టెంట్. ఎలా క్షమాపణ చెప్తే చాలా మంది అనుకుంటున్నారు అదేం క్షమాపణ, చూసావు ఎలా చెప్పాడు క్షమాపణ, అదేనా క్షమాపణ చెప్పడం అంటే. ఇలాంటి ఉదాహరణలు మనకి ఎక్కువ కొలలుగా మనకి అనిపిస్తుంది. సో ఈ క్షమాపణ ఎలా ఉండాలి? ఇట్స్ ఎ బిల్డింగ్ బ్రిడ్జ్ ది అనాటమీ ఆఫ్ ఎ గుడ్ అపాలజీ. హార్ట్ ఫెల్ట్ అపాలజీ ఈజ్ లైక్ ఎ బ్రిడ్జ్. అంటే మనం హృదయపూర్వకంగా మనము క్షమాపణ చెప్తున్నప్పుడు అదొక బ్రిడ్జ్లా పనిచేస్తాం, వంతెన అనమాట. ఇతరులకి మనకి ఒక వంతెన, ఎక్కడా చెడిపోకుండా. ఇట్స్ కనెక్టింగ్ యూ బ్యాక్ టు ద పర్సన్ హూ హ్యావ్ హర్ట్. ఒకవేళ అదర్స్కి ఇన్కన్వీనియన్స్ ఉంటే వాళ్ళతో మళ్ళీ తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఇది బ్రిడ్జ్ లాంటిది. అండ్
ఇట్ హ్యాస్ సమ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఒక 4 ప్రముఖమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఈ క్షమాపణ చెప్పే దాంట్లో. కాంపోనెంట్స్, 4 కాంపోనెంట్స్. ఒక్కొక్కటి చూద్దాం. ఒకటి, టేకింగ్ ఓనర్షిప్. సమస్య ఏదైనా సరే టేకింగ్ ఓనర్షిప్ ఈస్ ద ఫౌండేషన్. దట్ మీన్స్ దిస్ ఇస్ అ బెడ్రాక్ ఆఫ్ ఎనీ గుడ్ ఎపాలజీ. సమస్యని మీరు యాజమాన్యం వహించి తీసుకోవటం. ఇట్ ఇన్వాల్వ్స్ ఎక్నాలెడ్జింగ్ యువర్ మిస్టేక్. మీరు తప్పు చేశారని ఎక్నాలజీ చేయటం, యాక్సెప్టింగ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ మీరు తప్పు మనం వల్ల అదర్స్ ఇన్కన్వీనియన్స్ కలిగింది అనుకుంటే పూర్తి బాధ్యత వహించాలి త్రూ యాక్షన్స్. ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వేరు, యాక్షన్ వేరు, తెలిసిపోతూ ఉంటుంది మనం అనేక రకాల నాటకాలలో. అలా కాదు, చాలా హృదయపూర్వకమైనటువంటి అపాలజీ చెప్పాలి. ఇట్ టేకింగ్ ఓనర్షిప్, ది ఫౌండేషన్. అపాలజీ అన్నమాట, ఫౌండేషన్ ఫర్ రిలేషన్షిప్స్. చూద్దాం మనం కొన్ని క్రాఫ్టింగ్ ఆఫ్ అపాలజీ టైప్స్ చూద్దాం. యూజ్ ఏ క్లియర్ అండ్ డైరెక్ట్ లాంగ్వేజ్. ఎక్కడ అంబిగ్యూటీ ఉండదు, చక్కటి భాష వాడాలి. చూడండి, ఐ వాజ్ రాంగ్ ఫర్ ఏదో దీనివల్ల, ఆర్ ఐ షుడ్ హ్యావ్ డన్ లైక్ దిస్ చెప్పాలి. అరే నా వల్ల ఇలా జరిగిందండి, ఇలా జరిగి ఉండకూడదు. క్లియర్ కట్. అదే ఐఎమ్ సారీ అని వెళ్ళిపోవడం. అవాయిడ్ ఎక్స్క్యూజెస్ ఆర్ జస్టిఫికేషన్స్. అంటే మీరు ఎక్స్క్యూజెస్ అడగకూడదు, మీరు చేసిన యాక్ట్కి జస్టిఫై చేసుకోకూడదు. ఫోకస్ ఆన్ యువర్ యాక్షన్స్, నాట్ ద సర్కమ్స్టాన్సెస్. ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందో చెప్పడం, జస్టిఫికేషన్స్, ఎక్స్క్యూజెస్ కుదరదు. స్ట్రైట్ craft an apology and say, sir, I'm sorry sir for this. Take responsibility for your emotions. మీ భావోద్వేగాలకి మీరే యాజమాన్యం వహించాలి. అరే కోపంలో ఏదో అన్నానండి, ఆ కోపాన్ని నేను నియంత్రించుకోవాలి. ఐ లెట్ మై యాంగర్ గెట్ ద బెటర్ ఫర్ మీ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. సరే ఏదో కోపంలో అన్నాను, మీరు ఓన్ చేసుకోవాలి. బీ స్పెసిఫిక్ అబౌట్ యువర్ మిస్టేక్. జనరలైజ్డ్గా కాదు, ఏం మిస్టేక్ మీరు కమిట్ చేస్తారో ఓన్ చేసుకుని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కన్సిడరబుల్ టైం లిమిట్లో మీరు రాలేదు, టైంకి అపాయింటెడ్ టైంకి మీరు రాలేదు. ప్లాన్ ఏమో క్యాన్సిల్ అయింది. సో మీరు చెప్పాలి, క్యాన్సిలింగ్ ప్లాన్స్ లాస్ట్ మినిట్ వాజ్ ఇన్కన్సిడరేట్ ఆఫ్ మీ. తప్పేనండి, లాస్ట్ మినిట్లో ప్లాన్ క్యాన్సిల్ చేయకూడదు, మీకు ముందు చెప్పు ఉండాల్సింది. ఇట్లాగా మనం అపాలజీని క్రాఫ్ట్ చేసుకోవాలి. రెండోది, ఎక్స్ప్రెసింగ్ రిగ్రెట్, ది హార్ట్. మీ విచారాన్ని వ్యక్తపరచటం హార్ట్ ఆఫ్ ది అపాలజీ. అదే హృదయం, మీ అపాలజీకి హృదయం. క్షమించమని అడగడానికి హృదయం ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ రిగ్రెట్. దిస్ ఇస్ వేర్ యు షో genuine remorse for the impact of your actions, which disturbed the other person. It goes beyond simply saying sorry and gets into acknowledging their feelings. Let us see some examples again. మనం ఇలాంటి ఫ్రేజెస్ ఉపయోగిస్తే బాగుంటుందేమో ఆలోచించండి. ఐఎమ్ ట్రూలీ సారీ, ఐ ఫీల్ టెరిబ్లీ దట్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ టు యూ. చిన్న ఫ్రేజెస్. వాల్యూ అదర్ పర్సన్స్ ఫీలింగ్స్. వాళ్ళ భావనల్ని స్వీకరించండి, వాళ్ళ భావనల్ని తెలుసుకోండి పూర్తిగా, వాటికి విలువ ఇవ్వండి. అండర్స్టాండ్ వై యు ఆర్ అప్సెట్, వై యు ఆర్ హర్ట్, సో అండ్ సో రీజన్ వల్ల అని మీరు ఒప్పుకోండి, విలువ ఇవ్వండి వాళ్ళ అభిప్రాయం. ఎక్స్ప్రెస్ ఎంపతి, అంటే అది మీకు జరిగితే ఏమై ఉండేది అన్న ధోరణి నుంచి మన అపాలజీ క్రాఫ్ట్ అవ్వాలి. ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ హౌ డిసప్పాయింటెడ్ యూ మస్ట్ బీ. నాకే జరుగుంటే ఇలా మీలాగే ఫీల్ అయ్యేవాన్నేమో. ఎంపథెటిక్గా అదర్స్ షూస్లోంచి సమస్యని విశ్లేషించి ఆన్సర్. బీ సిన్సియర్. యూ రిగ్రెట్, యూ షుడ్ బీ జెన్యూన్ అండ్ హార్ట్ ఫెల్ట్. కొంతమంది అపాలజీస్ చెప్పడం ఇందాక చెప్పాను, సరే సారీ చెప్పాను కదా, ఇంకేంటి, ఇలాంటి సంభాషణలు ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతాయి.
So be sincere. Your regret should be genuine and heartfelt. హృదయం నుంచి వచ్చినట్టు అవతలి వ్యక్తి ఫీల్ అవ్వాలి. మూడోది ఆఫరింగ్ రిపేర్ ది పాత్ ఫార్వర్డ్. సో సారీ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, ఇంకా అలాంటి ఫీలింగ్ ని రిపేర్ చేయొచ్చా అంటే ఇట్ గోస్ బియాండ్, అంటే ఎ గుడ్ అపాలజీ గోస్ బియాండ్ ద వర్డ్స్. సారీ చెప్పడం కాకుండా ఇంకా ఇట్ సీక్స్ టు మెండ్ ద సిచ్యువేషన్ మార్చాలి. హియర్ ఈస్ హౌ టు రిపేర్. లెట్స్ సీ ఎగ్జాంపుల్స్. కొన్ని సొల్యూషన్స్ మనం ప్రపోజ్ చేయొచ్చు. హౌ కెన్ ఐ మేక్ ఇట్ అప్ ఫర్ యూ సార్, ఇది చిన్న ఇన్కన్వీనియన్స్ జరిగింది, చెప్పండి నేనేం చేయాలి. హౌ కెన్ ఐ టేక్ ఎన్ ఇనిషియేటివ్ టు ఫిక్స్ ది ప్రాబ్లం. వాళ్ళు అడగడం కాదు, మనమే ఏదైనా ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి మీరే ఒక అడుగు ముందుకు వేయాలి. లెట్ మీ హెల్ప్ యూ విత్ దిస్ స్ట్రాటజీ అని చెప్పారనుకోండి, చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. బీ స్పెసిఫిక్ అబౌట్ యువర్ యాక్షన్స్. మీరు ఏ యాక్షన్స్ అయితే తీసుకుంటున్నారో అది కరెక్ట్గా ఉండేటట్టు, సిగ్నల్ వచ్చేటట్టు చెప్పండి. ఐ విల్ టు ఎన్ష్యూర్ దిస్ డజంట్ హ్యాపెన్ అగైన్. నేను ఇది చేస్తాను అని చెప్పేటటువంటిది సిన్సియారిటీ కనిపించాలి. Be specific about your actions, what you are supposed to do. Then demonstrate your willingness to listen to their suggestions for repair. వినండి వాళ్ళు ఏం చెప్తారు. వాళ్ళు చెప్పిన దానికి సమాధానాన్ని దొరికినట్టయితే ఆ సమాధానం ఓరియంటెడ్గా మన యాక్షన్స్ ఇస్తే బాగుంటుంది. ఆఫరింగ్ రిపేర్, దట్ ఈస్ ది పాత్ ఫార్వర్డ్. స్టోరీ చెప్పి వెళ్ళిపోవడం కాకుండా. నాలుగోది కమిట్మెంట్ టు చేంజ్ ద ప్రామిస్. సరే సారీ చెప్పి వెళ్ళిపోవడం కాకుండా, క్షమించండి అని చెప్పి వెళ్ళిపోవడం కాకుండా, నాలో ఒక పరివర్తన వచ్చింది, నా ప్రవర్తనని మార్చుకుంటున్నాను అనే కమిట్మెంట్ టు చేంజ్ అది ప్రస్ఫుటంగా కనిపించాలి. దిస్ ఇస్ వేర్ యు నో అండ్ యు షో సిన్సియర్ డిజైర్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్. నేర్చుకున్నానని తెలుసుకోవాలి, తెలియచెప్పాలి. ప్రమోట్ టు బి మోర్ మైండ్ఫుల్ నెక్స్ట్ టైం. ఇంకోసారి ఇలా జరగకుండా ఉండేటట్టుగా చూసుకుంటాను. ఐ విల్ బి మోర్ కేర్ఫుల్ అబౌట్ దిస్ అని అనిపించేటట్టుగా మన ప్రవర్తన ఉంటుంది. అవుట్లైన్ స్పెసిఫిక్ స్టెప్స్ యూ విల్ టేక్ టు ప్రివెంట్ రికరెన్స్. ఇది జరగకుండా, ఇలాంటిది జరగకుండా నేను ఎలాంటి స్టెప్స్ తీసుకుంటాను అని చెప్పాలి. అంటే ఇది మామూలుగా ఎక్కడో స్ట్రేంజర్స్ దగ్గర అటువంటి కాదు. మనం ఫ్యామిలీ ఇవిగా అపాలజీస్ డ్రాఫ్ట్ చేసినట్టు కానీ, సోషల్ అపాలజీస్ డ్రాఫ్ట్ చేసినట్టు కానీ, లేకపోతే సంస్థాగతంగా ఆఫీసెస్లో ఉన్నప్పుడు క్రాఫ్ట్ చేసేటటువంటి అపాలజీస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. షో విల్లింగ్నెస్ టు లెర్న్ అండ్ గ్రో. మిస్టేక్ ఇది జరిగింది, ఇలా జరగకుండా ఉండడానికి నేను దాని నుంచి ఒక పాఠం గ్రహించాను. ఐ యూస్ దాట్ యాజ్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేటట్టు ధోరణి ఉంటే మీలో కమిట్మెంట్ టు చేంజ్ ఉంటుంది. అదే బిగ్గెస్ట్ ప్రామిస్ ఫర్ అదర్స్ అన్నమాట. ఈ 4 విషయాలు మనం కనుక పరిగణలోకి తీసుకుంటే, యూ కెన్ క్రాఫ్ట్ ఎన్ అపాలజీ దట్ రీబిల్డ్స్ ట్రస్ట్ అండ్ స్ట్రెంగ్థెన్స్ రిలేషన్షిప్స్. అప్పుడు ఇతరుల మధ్యన నమ్మకాన్ని, తర్వాత ఇతరుల మధ్యన ఉండే బాండేజ్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికే చూడాలి. దాన్నే మనం సిన్సియర్ అపాలజీ అంటే. ఇది అంటే ఫ్యూచర్లో అందరితో కలిసి ఉండడానికి, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సంస్థల్లో కానీ, అంటే ఫ్యూచర్ రిలేషన్షిప్స్, ఫ్యూచర్ కనెక్షన్స్కి ఒక పెద్ద పెట్టుబడి ఏదైనా ఉంది అంటే మనం సిన్సియర్గా అపాలజీ చెప్పడం. ఏదైనా ఇన్కన్వీనియన్స్ మన వల్ల కలిగితే ఆలోచించండి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఫ్యామిలీ అపాలజీ, మెండింగ్ ది బాండ్. సర్వసాధారణంగా ఫ్యామిలీలో, కుటుంబంలో ఉన్నప్పుడు భార్యాభర్త, పిల్లలు, చిన్న ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటే అంకుల్ అంటే వాళ్ళు ఉంటారు దగ్గర. సో ఇక్కడ సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి కొన్ని ఉదాహరణలు మాత్రమే తీసుకుందాం. అంటే మీ వివేచన శక్తికి వదిలేస్తున్నాను నేను. ఎలా మీరు దాన్ని ప్రాతిపదిక కింద తీసుకుని, మన డిస్కషన్ ప్రాతిపదిక కింద తీసుకుని అపాలజీస్ ఫ్రేమ్ చేసుకుంటారు. ఒక సిచ్యువేషన్ చూద్దాం. ఇది ఫ్యామిలీ, కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఇది. You completely forgot about your spouse's birthday.
మీ వైఫ్ బర్త్డే లేదా హస్బెండ్ వైఫ్ బర్త్డే కానీ వైఫ్ హస్బెండ్ బర్త్డే కానీ మర్చిపోయారు. Birthdays are a very significant day to celebrate loved ones, right? And fostering it can cause hurt feelings. మర్చిపోయారు అనుకోండి, దాని గురించి అసలు ఏం మాట్లాడలేదంటే అవతల వాళ్ళు ఏంటి వీళ్ళు ఏం మాట్లాడలేదు, ఇవాళ నా బర్త్డే కదా, కంగ్రాచులేట్ చేయాలి కదా, విష్ చేయాలి కదా అట్లీస్ట్ అని అనుకుంటుంటారు. ఇప్పుడు వాళ్ళు కొంతసేపు అయిన తర్వాత సాయంత్రం దాకా ఇవాళ నా బర్త్డే తెలుసా అన్నారు అనుకోండి వైఫ్, అంటే అయితే ఏంటి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అనుకుంటే అది ఇంకా దారుణమైనటువంటి సంఘర్షణ స్థితికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు క్రాఫ్టింగ్ అపాలజీ ఇలాంటి వ్యవహారాలు ఎలా ఉంటుందో ఒక్క నిమిషం ఆలోచిద్దాం. మొట్టమొదటిది, టేక్ ఓనర్షిప్, ఎక్నాలెడ్జ్ యువర్ మిస్టేక్ డైరెక్ట్లీ. మీ తప్పు ఒప్పుకోండి. ఐఎమ్ సారీ దట్ ఐ ఫర్గాట్ యువర్ బర్త్డే. ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్ అండ్ ఫీల్ ఆఫుల్. మీరే చెప్పాలి, అయ్యో మీ బర్త్డే చాలా, అది మర్చిపోవడం మంచిది కాదు, ఇట్స్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్, ఎందుకు జరిగిందో నాకు తెలియదు. ఓన్ చేయండి రెస్పాన్సిబిలిటీ. తర్వాత రెండోది, ఎక్స్ప్రెస్ రిగ్రెట్, షోస్ జెన్యూన్ రిమోర్స్ ఫర్ ది ఇంపాక్ట్. ఐ నో బర్త్డేస్ ఆర్ ఇంపార్టెంట్, ఇలా చెప్పాలి, ఐ నో బర్త్డేస్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ ఫర్గెటింగ్ యువర్ బర్త్డే మేక్స్ మీ ఫీల్ టెరిబుల్. చాలా బాధపడుతున్నా నేను. ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ హౌ డిసప్పాయింటెడ్ యూ మస్ట్ బి. నేను ఆ బర్త్డేని సెలబ్రేట్ చేయకుండా నీతో ఏం మాట్లాడకుండా ఉంటే నువ్వు ఎంత బాధపడి ఉంటావో నేను గమనించగలను. ఎక్స్ప్రెస్ రిగ్రెట్, ఆనెస్ట్ రిగ్రెట్ అయింది. తర్వాత మీరు యూ ఆఫర్ ఎ రిపేర్. సో యూ గో బియాండ్ ది వర్డ్స్. చెప్పారు, అయిపోయింది. గో బియాండ్ ది వర్డ్స్. ఎలా? ప్రపోజ్ వేస్ టు మేక్ ఇట్ అప్ టు దెమ్. ఓకే, ఇప్పుడు ఎలాగా అయిపోయింది, సాయంత్రం వరకు వచ్చాం, బర్త్డేని మీరు రికగ్నైజ్ చేయలేదు, దాని గురించి పట్టించుకోలేదు, సరే రిగ్రెట్ చేశారు, ఓనర్షిప్ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మనం ఏమైనా రిపేర్ ఆఫర్ చేయొచ్చు. చూడండి ఏమంటున్నారంటే, లెట్స్ సెలబ్రేట్ దిస్ వీకెండ్. ఉంది ఇవాళ కాదు, సేమ్ ఈవినింగే మీరు ప్లాన్ చేసుకోవచ్చు, కానీ తక్కువ సమయం కాబట్టి లెట్స్ సెలబ్రేట్ ది వీకెండ్. My treat for you. Would you like to be going outside to a favorite restaurant? Or maybe we could do something special together at home. Right? Restaurant వెళ్దాం, లేకపోతే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం, ఆలోచిద్దాం. I know forgetting is not enough. మర్చిపోయి ఇది చేయడం తప్పు. Is there a specific gift you would like? Or an experience you have been waiting to try? నా వల్ల ఇలాంటి ఇన్కన్వీనియన్స్ జరిగింది కాబట్టి ఏదైనా ఒక గిఫ్ట్ ఇమ్మంటావు, ఏదైనా అంటే దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ అన్ ఆఫరింగ్ ఎ రిపేర్, గోయింగ్ బియాండ్ ది వర్డ్స్ అండ్ కమిట్మెంట్ టు చేంజ్. ఇంకోటి చెప్తా, షో ద డిజైర్ టు లెర్న్ టు ఇంప్రూవ్. ఎట్లా? మీ సంభాషణ మళ్ళీ, birthdays are important to you and I clearly need to do a better job, or to remember it, I should not forget it again. So would you like me to set a reminder on my phone for the next year? ఎక్కడైనా రాసుకోవచ్చు, ఫోన్లో రిమైండర్ పెట్టుకుందాం అంటే ఒక కమిట్మెంట్ టు చేంజ్. నిజంగా మీలోంచి ఒక భావన వస్తుంది. సోషల్ అపాలజీస్, మెండింగ్ ఫెన్సెస్ విత్ నైబర్స్. మన చుట్టుపక్కల వాడుతూ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నం అయినప్పుడు సిచ్యువేషన్ చూద్దాం. యూ బారోడ్ ఎ లాన్ మూవర్ ఫ్రమ్ యువర్ నైబర్. అంటే గ్రాస్ కట్ చేసుకునేది ఎక్విప్మెంట్ బారో చేశారు, ఇవ్వడం లేట్ అయింది, వెంటనే చేస్తున్నారు, ఇవ్వడం లేట్ అయింది. ఇప్పుడు మీరు మీ అపాలజీని ఎలా క్రాఫ్ట్ చేసుకుంటారు? మొట్టమొదటి ముందు చెప్పాం కదా, ఓనర్షిప్, టేక్ ఓనర్షిప్, ఎక్నాలెడ్జ్ యువర్ మిస్టేక్ డైరెక్ట్లీ. ఎలా? ఐఎమ్ సారీ, ఐఎమ్ రిటర్నింగ్ ది lawn mower late. I know that I should have given it you back the original time, but I truly apologize for the delay, sir. Taking ownership. Sorry ani cheppi ichchedam kaadu. Just go beyond the words. Just go beyond the words. Ownership, okay. Expressing regret ela cheppa. Empathetic ga cheppa. Show empathy and understanding of the inconvenience cost. I understand how much
యు రిలై ఆన్ యువర్ లాన్ మూవర్. మీది ఇవ్వడం లేట్ అవ్వడం వల్ల మీ గార్డెన్లో మీరు కొన్ని పనులు చేసుకోలేకపోయారు, నాకు తెలిసింది. రిటర్నింగ్ ఇట్ లేట్ మస్ట్ హ్యావ్ కాస్ట్ యువర్ ప్రాబ్లమ్స్. లేట్గా ఇవ్వడం వల్ల మీకు కొంత అసౌకర్యం కలిగి ఉండొచ్చు. ఐ ఫీల్ టెరిబుల్ అబౌట్. నేను చాలా విచారం వ్యక్తం చేస్తున్నాను దాంట్లో. ఎక్స్ప్రెసింగ్ రిగ్రెట్ హోల్ హార్టెడ్ అయిపోయింది. తర్వాత రిపేరింగ్ అంటే మీ యాక్షన్ ఏంటి? వర్డ్స్ గోయింగ్ బియాండ్ వర్డ్స్ అన్నాం కదా. ఆఫర్ ఎ రిపేర్ విత్ ఎ థ్యాంక్ యూ. Combine expressing gratitude for that with offering to make amends to the ladies. Ela, thank you so much for letting me borrow the loan in the first place. It was a huge help for me. Chala help jarigindi sir meer ivadam valla. This is a small token of appreciation for your patience with my late return. Here is a small gift. ఏదో ఒకటి, ఒక బాక్స్ ఆఫ్ కుకీస్ లేకపోతే ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, ఒక జాయ్, ఒక కైండ్ జెస్చర్ అన్నమాట. దిస్ ఆఫరింగ్ రిపేర్ అంటే బాండేజ్ ప్లాన్ చేసుకుని పెట్టుకోవడం కోసం. ఆప్షనల్ అంటే ఇది మీరు చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఏంటంటే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద రీజన్ ఫర్ ది డిలే బట్ అవాయిడ్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. రకరకాల కారణాలు, ఇది దీనివల్ల లేట్ అయింది, దానివల్ల లేట్ అయింది అనేది అది చెప్పకూడదు. దెర్ వాజ్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సరిపోతుంది. ఎక్స్ప్లెనేషన్, దట్స్ ఆల్. బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ దట్ ర్యాన్ లాంగర్ దెన్ ఎక్స్పెక్టెడ్ మడి బూమరాంగ్ అవుతుంది. బ్రీఫ్గా, లాజికల్గా రీజన్ ప్రొవైడ్ చేస్తే చాలా ఆనందంగా. ఇప్పుడు సంస్థల్లో చూద్దాం, ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కూడా మనకి అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. వర్క్ ప్లేస్ అపాలజీస్, బెండింగ్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ టు ద సిచ్యువేషన్. యూ సెంట్ అన్ అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ టు ఎ కాలీగ్. ఒక కోపంలో ఉన్నారు మీరు, మూడ్ సరిగ్గా లేదు, మెయిల్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు అన్ప్రొఫెషనల్గా పంపించారు, అంటే లూజ్లీ ఎండెడ్ వర్డ్స్ అండ్ ఆల్ దట్ అలా అయితే అప్పుడు వాళ్ళు చాలా బాధ. వాట్ ఈస్ దిస్ ఈమెయిల్, వాట్ ఈస్ దిస్? మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలాంటి మెయిల్ పంపిస్తారా? అర్థం ఏమైనా ఉందా? ఇప్పుడు కూడా మనం ఈ 4 స్టెప్స్ ఇంపార్టెంట్. టేక్ ఓనర్షిప్. సమస్యను మీరు ఒప్పుకోండి. ఐ యామ్ ట్రూలీ సారీ ఫర్ ద టోన్ ఆఫ్ మై ఎర్లియర్ ఈమెయిల్. ఐ అండర్స్టాండ్ దట్ ఇట్ వాస్ అన్ప్రొఫెషనల్ అండ్ ఇన్అప్రోప్రియేట్. ఐఎమ్ వెరీ సారీ అండి, నాకు తెలిసింది, నేను ఇంత ఇన్అప్రోప్రియేట్గా రాస్తానని నేను ఊహించలేదు, అది జరిగింది, తప్పు నాదే అని ఒప్పుకోండి. తర్వాత రిగ్రెట్ ఎక్స్ప్రెస్ చేయండి. ఐ అపాలజైజ్ ఫర్ ఎనీ అఫెన్స్ దట్ ఇట్ మైట్ హ్యావ్ కాస్ట్. అందులో వర్డ్స్ చూసింగ్ కొంచెం డిస్టర్బ్డ్గా చూస్ చేసుకున్నానండి, దానివల్ల మీకు ఏమైనా నష్టం కలిగితే, అంటే ఇన్కన్వీనియన్స్ కలిగితే నన్ను క్షమించండి అని. ఎక్స్ప్రెస్ రిగ్రెట్ ఓపెన్లీ మైండెడ్. ఐ వాజ్ స్ట్రెస్డ్, ఏదో ఒత్తిడిలో ఉన్నానంటే ఒత్తిడిలో ఉండడం వల్ల ఇలా జరిగింది, ఇలాగ నేను ప్రాపర్గా రియాక్ట్ అవ్వలేకపోయాను. There is no excuse for my tone and I will take full responsibility for it. నేను ఎక్స్క్యూజ్ కోసం మాట్లాడలేదండి, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? రిపేర్ ఆఫర్ చేయండి. రిపేర్ మెయిల్, రివైజ్డ్ మెయిల్. టేక్ యాక్షన్ టు ఫిక్స్ ది సిచ్యువేషన్ అండ్ డిమాన్స్ట్రేట్ ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్. వెంటనే ఇమీడియట్గా సారీ చెప్పారు కాబట్టి ఒక మంచి మెయిల్ ప్రొఫెషనల్గా డ్రాఫ్ట్ చేసి పంపించండి. I have attached a revised version of the mail that uses a more professional tone. Please let me know if you have any questions further. I please to clarify. Sir, inko mail petanu. Chudandi mee mail box check cheskondi. I'm sorry for what has happened. Inkaemana meeku further questions answer cheyalante, I'm pleased to answer it. Commitment to change. It's of course it's a recurring issue. అయితే briefly acknowledge the commitment to improve your communication skills. Elaga I understand that it is not the first time that has happened. But repeatedly ala mistakes jarigite, sorry sir, the repeatedly jarugutunnattunnayi, nenu konni jagratta padalenu. I am committed to managing my stress. So tidini jagrattaga na antati nenu manage cheskuni professional ga untanu ippadi nunchi ani cheppali. సో ఇది ఒక కళ. అపాలజీ చెప్పడం అనేది ఒక కళ. దాని
అలా మీరు భావించాల్సి వస్తుంది. ఒక పెద్ద అంటే ప్రొఫెషనల్ అప్రోచ్లో మనం వెళ్ళాం. ది ఆర్ట్ ఆఫ్ అపాలజీ వెన్ సారీ ఇజంట్ ఇట్ ఇనఫ్. ఒక్కొక్కప్పుడు మనం సారీ చెప్తే అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. వెన్ అపాలజీస్ ఆర్ పవర్ఫుల్ టూల్స్, దే కెన్ బి ఇన్ఎఫెక్టివ్ ఇఫ్ నాట్ డెలివర్డ్ థాట్ఫుల్లీ. ఇది చెప్పాం అనుకుంటారు, కానీ అది సిన్సియారిటీ ఉంటుంది, సిన్సియారిటీ ఆఫ్ పర్పస్ ఉంటుంది, ఏముండదు. హియర్ ఇస్ వై అపాలజీస్ మైట్ బ్యాక్ ఫైర్. మీరు చెప్పిన సారీ మీకు తిరిగి మీ మొహాన్ని పట్టబడుతుంది, వర్కౌట్ అవుతుంది. ఎలా? ఒకటి, ఇన్సిన్సియర్ ఆర్ ల్యాక్ జెన్యూన్ రిగ్రెట్. చాలా మంది చేసేది ఏదో క్యాజువల్గా చెప్తారు, అది ఇన్సిన్సియర్గా ఉంటుంది, జెన్యూన్గా ఉండదు. ఇందాక చెప్పాను కదా, సారీ చెప్పే కదా, సారీ అని చెప్పి వెళ్ళిపోవడం, అది కరెక్ట్గా ఉంటుంది. అదే అంటే ఎంప్టీ అపాలజీ అవుతుంది. ఎంప్టీ అపాలజీస్ విల్ నాట్ వర్క్ అవుట్, మైండ్ ఇట్. అండ్ ఇంకా ఎక్కువ వాళ్ళకి చేసే ఇన్కన్వీనియన్స్, హర్ట్ ఇంకా పెరిగిపోయే అవకాశం. రెండోది, నాట్ ఫాలోడ్ బై కాంక్రీట్ యాక్షన్. యు ఆర్ నోన్ బై యువర్ యాక్షన్స్, నాట్ బై యువర్ వర్డ్స్. ఏ సార్ ఎన్నిసార్లు సార్ చెప్పెడుతున్నావు, మళ్ళీ చూసాడు ఇదే, మళ్ళీ ఇదే బుద్ధి అంటే ఏంటనమాట? you're not following by corrective actions as a matter of fact. So apologies need to be followed by actions, truly correcting a mistake as a matter of fact. Ala lenappudu others will feel that your apologies are very hollow and a person is not being treated appropriately. That's not civilized. Note. Third, మూడో విషయం, used repeatedly this same mistake. అంటే సారీ చెప్పడం మళ్ళీ చేయడం, సారీ చెప్పడం మళ్ళీ చేయడం. సారీ మన దగ్గర ఉంది కానీ సారీ అని ఇస్తే సరిపోతుందండి. ఇది కూడా ఒక అన్ప్రొఫెషనల్ వే. అపాలజీస్ వర్కౌట్ అవ్వవు. మీరు చెప్తుంటారు వీటి అన్ని తప్పులు చేస్తాయండి, వెంటనే సారీ అంటే నాలుగు చివరి ఉంటుందండి సారీ చెప్పడానికి, కానీ సరిదిద్దుకోడండి మిస్టేక్స్. మనం ఇన్కన్వీనియన్స్ చేస్తుంటాం. ఇలాంటి సంభాషణలు మనం సర్వసాధారణంగా వింటూ ఉంటాం. అది చేయకూడదు. అదే లాస్ట్లో ఒక ఫైనల్ వర్డ్. ద కీ టు ఎఫెక్టివ్ అపాలజీస్ లైస్ ఇన్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. మీరు బాధ్యత వహించాలి, విల్లింగ్నెస్ని డెమాన్స్ట్రేట్ చేయాలి, వాళ్ళు అడిగేదాకా ఎదురు చూసేదాకా కాకుండా. అండ్ హియర్ ఇస్ టు ఫోకస్ ఆన్ సర్టెన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. దానికి మనం చెప్పినవే ఇవన్నీ. ఒకటి, ఓనర్షిప్ తీసుకోండి సమస్యకి. రెండు, అవతల వాళ్ళ పాయింట్లోంచి ఆన్సర్ చేయండి, డిమాన్స్ట్రేట్ ఎంపతి. మూడు, ఆఫర్ స్పెసిఫిక్ సొల్యూషన్స్. వేగ్గా వదిలేయకండి దాన్ని. అంటే మీ ఇనిషియేటివ్ చూపించండి, చొరవ చూపించండి, దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేయండి. 4, లెర్న్ ఫ్రమ్ మిస్టేక్. ఇలాంటిది ఇంకొకటి జరగకుండా ఉండడానికి నేర్చుకునే ప్రయత్నం చేయండి. దట్స్ ద రీజన్ వై వి సే apology is a bridge. So my dear friends, don't hesitate to say sorry whenever necessary, and it paves the way for positive change and build up relationships. మీ సమయానికి చాలా కృతజ్ఞుని. Big thank you for your time. Thank you for watching. Please do watch our channel, Dr. D.V. Ramanamurthy, PhD Management. Please do like, share, comment, and subscribe our channel for more stunning videos on professional development. See you in the next program. Until then, take care. Please like, comment, share, and subscribe our channel. If you do not press the like button, immediately you press the like button. I'd like to make the video to be sent to more number of viewers. Thanks a lot. Until next time, take care. Thank you very much.